ఇప్పుడు కూడా అదే వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీల పైన ఉంది. ఒకవేళ కనుక ఈ అంశాన్ని కనుమరుగు చేస్తామంటే అది సాధ్యం కాదు. ఇంతకుముందు రాజన్న గారు చెప్పినట్టుగా దండోరా ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాదిగ జాతి ఏ పాత్ర అయితే పోషించిందో ఈ తెలంగాణకే పరిమితం కాకుండా జాతీయ స్థాయి ఉద్యమాన్ని లేవనెత్తడం కోసం కూడా ఈ మాదిగ జాతి మేలుకొన్నది. ఈరోజు మాదిగల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు రాజకీయాల్లో ముఖ్యంగా పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు చేసినటువంటి డాక్టర్లు ఉన్నటువంటి మేధావి వర్గం ఈరోజు నాయకత్వం వహిస్తూ ఉంది, వివిధ పార్టీలలో ఉంటా ఉన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఎట్లయితే మండల్ కమిషన్ 1990లో బీసీల కోసం 25%